మనిషి బయటికి రా. ఎంతసేపు ఉంటావు ఇంట్లో? ఏంటే పిల్లల కోళ్ళెక్క ఇంట్లో అంటాను నాకు పని ఉండే అనే ఏంటి చెప్పు. ఆగో వరి కోసం మిషన్ వస్తున్నావు కదా పోవా? అరే వరి కోసం మిషన్ అయినా మన పొలం కాడికి వచ్చినాకనే ఫోన్ చేస్తా అన్నాడే. ఫోన్ చేసినాక పోతా ఈ ఎండ పోయి సావాలా ఏంది? అయ్యో ముందే పోయి ఉండరాదు ఏమైతుంది? అరే తెలిసినోడేనే శంకరన్నని మీ పొలం కాడికి రాగానే ఫోన్ చేస్తా అప్పుడు బయలుదేరా అన్నాడు. ఈ ఎండలో పోయినాడుకో వరి కోయ ముందుకే నిలబడతా, వరి కోయ ముందుకే నిలబడతా. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఆగో వరి కోపించడం గంట 2 గంటల ముందు పోతారు కానీ నువ్వేంది పెళ్లికి పోయినట్టు పోతా అంటాను. ఏమైనా పట్టింపు ఉంటానా నీకు? నాకు ఏం పట్టింపు లేదమ్మా, నీకే పట్టింపు ఉన్నది. మరి పట్టింపు ఉన్నదని పోయి కూర్చోపోయినవే మిషన్ వచ్చినాక నన్ను కోపం అని అంటాను. వరి కోపించదు అయితే నేనే పోయి కోపిద్దును. మిషన్ వస్తాను అంటున్నావు కదా అందుకే నేను పొమ్మంటానా. అబ్బా పొలం మీద నీకు పట్టింపు ఉన్నది కానీ నాకు లేదా అనే. ఎండ కొడుతుంది టైంకి పోతానని ఇంట్లున్నా. మా పోత తీయరా అదే మా కోపిత్త పొలం. నువ్వు ఇంట్లోండే వరి కోపించేటట్టున్నావు, ఈ ఎండ పోయేటట్లేవు గాని. అంటే నేను ఎండకు భయపడతాను అనుకుంటాను వానే. ఈ శంకర్ గాడు ఎండకు భయపడడు. ఎండకు నేనే బయటికి పోతే ఎండ నన్ను చూసి భయపడన్నే. భయం పెట్టుకోడి బజాట్ల గుడ్డి పెట్టిందట. ఎండకు భయపడను పిల్లలకి ఇంట్లో ఎందుకు అంటాను? పోయి వరి కోపిపో. అంటే నేను ఎలుకలానే నన్ను ఎలుక లెక్క చూస్తానవా? ఆయన ఎలుకని తక్కువ అంచనేకు. ఎలుక తలుసుకుంటే కొండనైనా కూడా కొడుతుంది. నేను కూడా ఎలుకాసుంటోనే. నేను తలుసుకున్నాను అనుకో కొండనైనా కూడా కొడతా. ఈ ఎండ పోయి వరి కోపియనానే. పోతాగమ్మా పోతాగు. ఏంది కొండ కూర కొడతావా? ఒక్కసారి నీ ముఖం అద్దంలో చూసుకో. కంకర్రాయి ఎత్త శాత కాదు గాని కొండను కూర కొడతాడట ఈ మొగోడు. ఇగో రావలి అన్ని పిసపిత్తిరి మాటలు మాట్లాడకే నువ్వు. నేను ఉంటుంటే నన్ను ఓడతలేవు కదా. ఆ ఎండల్లో చత్తది మిషన్ వచ్చేలాక పొలం కాడ మా ఓట దిగి పోతా పోతా ఈయనే ఉంటాను. కట్టెడు తిన్నావు తిన్నాను కూడా ఈయనే అరిగట్టున్నది. పోయి పొలం పంపిస్తావా? మా ఓపిస్ కట్ట పైలం కట్టుకున్నావు కదా. తట్టేది తిని అరగరాక నువ్వు వండు నీడకు. నేను ఎండలో పోయి పని చేసేస్తా. ఈ మనిషికి అబ్బా పొలం పోసిండు వడ్లు అమ్మిండు. నా మొగనికి ఇక పట్ట పగ్గాలుండయి. పొద్దుగల వేండు ఏడ వేండో ఏమో. ఇది అన్యాయం, దొంగాట, నేను ఒప్పుకోను. ఇక అత్తడిగా కర్రె ముఖం పెట్టుకొని అత్తి రజిత ఓ రజిత ఏం కూర వండినవే అంటాడు గాండ్రి కప్పలే. ఎవడి టిఫ్టీ గడు? నీ అవ్వ పొలాలు కోపించరాక పొలం పనులుండే. పొలం కోపించిన వడ్లమ్మిన పైసలు కూడా చేతికి వచ్చినాయి. మా ఊళ్ళో కొంతమంది ఇంకా పొలాలే కోపియలే. అయినా నాకు వాళ్ళ గురించి నాకెందుకు? నా పెళ్ళం ఏం కూర వండిందో ఇంతంత తింటా మలుసుకొని వంట. నీ బొందరా నీ బొంద. రైతా రైతా తిరిగి వచ్చినావా నల్లకపోడా? నీ అమ్మ నీ మొగోడు మొగోడు నాకు తిరిగి రాకపోతే నడి ఇంట్లో వంటరా అనే. అయినా ఇప్పుడు పనులన్నీ అయిపోయా ఎందుకే కొడతావు? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. పొలం పనులు అయిపోయినాయి అని ఊర్లో మొత్తం తిరుగుతూనే ఉంటావు. ఇక ఇంటికాడ ఏం పనులు లేవా? మళ్ళీ పొలం పనులు వచ్చేదాకా ఊరు పట్టుకునే తిరుగుతావా? నీకేం పని ఉందని ఈ 10 గంటలకు బియ్యం చెబుతానవే. ఈ పాటికి బువ్వ కూర అయిపోవాలి, ఒక పూట ఉండాలనే తెలుసానే. చేద్దామంటావు మరి? నాకు తెలియదు, నీకు తెలుసు కదా. మరి పొద్దుగాల 6ంటికే పువ్వు కూర అయిపోయినావు. ఇప్పటికి ప్రతి మగాడు కొట్టుకోవాలనుకుంటాడు. అబ్బో నేనే నువ్వెందుకే ఉండి నువ్వు తినంగా మిగిలింది నేను తిని నువ్వు తిన్న గిన్నెలు కడగడానికి ఉన్నా. అబ్బో రైతా నీతో నేను పెట్టుకోలేనే. నీతో పెట్టుకుంటే మాడి మాడి మసి అయిపోతానే. ఆల్రెడీ మాడి మసి లెక్కనే ఉన్నావు, మళ్ళీ మాడతావు. ఇసటి మాటకి ఏం తక్కువలేదు. పంచీన పంచెత్తది, పంచీన పంచెత్తది. కనాల కోకదాన ఇప్పు కాటింగ్ దాన, కనాల కోకదాన ఇప్పు కాటింగ్ దాన రజితో ఓ రజితో ఓ రజితో. రజితో ఓ రజితో ఓ రజితో పిలవాలనున్నదే రజిత, కలవాలనున్నదే రజిత. ఓ దిక్కువల్లాడా
పిలుసుడేంది కలుసుడేంది? నిన్ను నేను లగ్గమే వేసుకుంటే నీతోనే ఉండబడి మళ్ళా పిలవాలనుంది కలవాలనుంది అని మాట్లాడుతున్నావు. పిసగిట్లా లేచిందా ఏంది? ఊకోయే రామశిల్క ముక్కుదానా, నిన్ను చూస్తే ఏదో పాట పాడబుద్దేంది, సంతోషంగా పాట కూడా పాడుకొని జవానే. ఇప్పుడు నీవిన పాట పాడినా కదా, అబ్బా ఒకటి నావిన పాట పాడవా? అబ్బా నాకేం పాటలు వస్తే ఆయన నువ్వు నా మీద పాడినావు కదా, నీ మీద ఏం పాడాలి? నీ పేరు రవి కదా, ఇక వార్త చూడు. రవివర్మకి ఓకే ఒక అందానివో, రవివర్మకి ఒకే ఒక అందానివో. అబ్బా రైతా, నేనే పాట పాడినా నువ్వు నావిన పాట పాడినవే, నా మనసు రైతాండి. అబ్బా అయితాంగా రైతా, ఆకలి బాగా అవుతుంది, తొందర భూవండిపోయే. సరే అండుతా కానీ కూరేమండాలి? కూరనా? మరి ఏం కూర అనుకుందామే? అబ్బా పొలం కోసినప్పుడు కోసుకున్నామే కోన్ని, 10 రోజులు అవుతుంది కౌసు తినక. జుట్టుకొని గమరించుకొని కొట్టించుకొని రా. ఎక్కువే. అబ్బా రజిత, నాకున్న కోరికలే నీకు కూడా ఉన్నాయే. సరే నేను పోయి చెప్తా గానీ నువ్వు వచ్చే వరకు మసాలా గిసా అన్ని నూరి పెట్టు, సరేనా? సరే గాని చెప్పండి రా. తొందర వస్తా. అదే అబ్బా మిషన్ వచ్చినాక పోతేనే పెళ్ళమా అంటే పో పో అని ముందే తోలింది. నీ అవ్వ దాని ముంగట ఏతులు కొట్టా గాని ఎండకు ఎవరైనా తట్టుకుంటారా? అబ్బా దాని ముంగట గొప్పతనానికి మాటలు అట్లా మాట్లాడినా గాని ఎండకత్తే సురుక్కు అంటాంది. నీ అవని మిషన్ అయినా వచ్చేటోడు వచ్చినాక నాకు ఫోన్ చేస్తారు కదా, దానికి నేను ఇంటుంటే ఏమైంది? పో 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 నీకు పట్టింపు లేదా అని నన్ను ఎండకు వాళ్ళింది. ఇప్పుడు ఆ మిషన్ అయినా ఫోన్ చేస్తే శంకర్ అన్న ఇంకా 2 గంటలు పడుతుంది అన్నాడు. నేను ఏం చేయాలి? ఈ ఎండకు ఈ పంతం మండుతుంది. ఆ వరికాడికి పోయిందనుకో తుమ్ములు కుడతాయి. అబ్బా నాది ఏం కోసా. నేను ఇంటుంటే నా పెళ్ళం ఓర్వది. 1 గంట అయినాక ఓకపోతున్నా, మళ్ళీ ఒకసారి తిన్నావు కదా, ఆ ఇక్కడనే సగం అరిగింది. పో పో అని మెడలు పట్టి నూకినట్టు చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఎండకి ఎండని కూర్చోవాలి. అబ్బా ఆయన మిషన్ అయినా వేరేటోళ్ళది కొత్తన్నట 2 ఎకరాలు, వాళ్ళది కోయాలి, నాది రావాలి, నా దగ్గరకు వచ్చినాక నాది కోయాలి. ఇక కథం ఈ ఎండకు నేను నిలబడేటట్టే ఉన్నా. ఇప్పుడు ఇంటికి వెళ్ళనుకో మళ్ళీ పొట్టు తిడుతుంది. ఓ మగోడా ఎండ నిన్నే చూస్తే భయపడతా అన్నావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చినామంటది. ఇజ్జతకైనగా పొలం కోపించుకొనే పోతా. ఏం చేస్తా? ఏందన్నా చెట్టు కిందనన్నా కూర్చుంటా. అవ్వ కొడుకు ఎండ కొడుతుందని మంచిగా కుర్చీ తీసుకొని చింత కింద మీటింగ్ పెట్టిరా? అయ్యో మొక్కలు చూసి మాట్లాడరా? మొక్కలు చూడకపోతే ఎందుకు? అంతేనా? ఇదేమన్నా ఆషాఢం ఏంది? అయితే అత్త గిడి చూడు. శంకరి చూస్తలే రానంటాను, రోజు చూస్తలే నారా నిన్ను. అయ్యో అటు ముఖం పెట్టుకొని అంటానమని అన్నగాని అయితమే గాని మామ ఎటు వేయండి అత్త? మామ బీటికి వేయండి రా, మొన్న అట్లా వేసినాం కదా, పైసలకు వేయండి. ఓహో బీటికి వేయండి అత్త, మామ పైసలు దేను ఇంత వేసేస్తాడు కావచ్చు. అయితమే గాని పైసలు వచ్చినాక ఏం చేస్తావు అత్త? ఏం మాట్లాడతాడు నువ్వు? పైసలు ఏం చెప్తారా? పారేస్తారా? పెట్టుబడి తెచ్చుకునే కాడ కట్టద్దా? పెట్టుబడి గట్టంగా మిగిలిన ఏం చేస్తావు అత్త? అరే తుప్పా చదవా. చిన్న కొడుకు బండి కొనివన్నారా శంకరి, కొనియాలి. ఆహా పోయిన సంవత్సరం పెద్ద కొడుకు కొనిచ్చినావు కదా, ఆ పెద్ద చూసి చిన్న అడిగిండు. ఇక ఇద్దరు కొనియాలి. నీ పని మంచిగా ఉన్నదత్త, కొడుకులు ఏది అడిగితే అది కొనిస్తాను. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. అయితే కానీ శంకరి పొలం కోయించుకో, ఊళ్ళో అందరు కోయించుకున్నారు. మిసినత్తానత్త కోపిద్దామనే పోతానా? శంకరి నువ్వు అడిగినాక నేను ఇయ్యనత్త. మంచిగా చింత కింద సల్ల కూర్చున్నారు. ఇప్పుడు శంకరన్న ఎటు పోతున్నావే? ఏ వరి కోసం మిషన్ అత్తనన్నదిరా, పొలం కోపిద్దామని పోతానా? అయ్యో శంకరన్న, నువ్వు ఇంకా కోపిలే అనే పొలం, నేను కోపించినా పైసలు కూడా వచ్చినాయి కాదే. అబ్బా రవిగా నీ పని మంచిగా ఉన్నదిరా, పొలం కోపించినావు పైసలు వచ్చినాయా? నీ అవ్వ ఇంకా నేను పొలమే కోపియలేదురా, నాది లేట్ అయింది ఈసారి. అయితే గాని నువ్వెటు పోతానవురా? నేనానే
మీ మరదలకు జుట్టుకోడి తినబుద్ధి అవుతుంది అంటే పోయి తీసుకురాని పోతాన్నా. ఇంతకు మరి మిషన్ వచ్చిందట నానే ఎండకోతాన్నావు. ఏం చెప్పాలరా రవి, మిషన్ ఇంకా 2 గంటలకు వస్తుందంటే పో పో అని మెడలు పట్టి ముందే నూకింది. ఈ ఎండకేడవో అన్నని ఇంకో మెల్లంగా నడుచుకుంటా పోతాంటే నువ్వు కలిసినవురా. ఇంకా 2 గంటల టైం ఉన్నది, ఇంకా 2 గంటల టైం ఉన్నది. ఇంకా 2 గంటలు పడుతుందా అన్న? అయితే నీకు దావతి తప్ప ఎట్లా వడ్ల పైసలు పడ్డాయి కదా. దావతి ఇప్పుడు ఎట్లా సెట్ అవుతుందిరా? మరదలు జుట్టుకోడు తెమ్మన్నది, నాకు వరి కోసం మిషన్ వచ్చే టైం అయింది. ఇప్పుడు సెట్ కాదు, ఎప్పుడన్నా వేసుకుందాం తీ. అయ్యో శంకర్ అన్న, 2 గంటలలో చెరో 2 బీర్లు గుద్దామా అని. బీర్లు అయినాక నేను జుట్టు కొడుకోతా, నువ్వు పొలం కడుకోయే. ఇప్పుడు అద్దు తీరా, మిషన్ వచ్చే టైం అయింది. నువ్వు కాదనకన్నా నీతో దాకా చాలా అవుతుంది. పోంపా అంతే అంటవా? మరి నేను ఎక్కువసేపు ఉండా. ఎక్కువసేపు ఉండదు పని ఉంటా. అబ్బబ్బబ్బా, ఈ కర్రె మొక్క పొన్ని జుట్టు కొడు కొట్టించుకరమ్మని 2-3 గంటలే. ఇక అత్తలేడు అగత్తలేడు. ఇది ఎప్పుడు తెస్తాడు, ఎప్పుడు వండుకొని తినాలి. వీడిని నమ్ముకుంటే ఉన్నది అమ్ముకున్నట్టే అయింది. ఇది వచ్చేటట్లేడు. ఈ రవ్వలు ఏం కూర అండి అడకచ్చుకుంటా. రవ్వలు ఏం కూర అండిందో వాళ్ళు అయితే కౌసే వండుకుంటారు. కొంచెం అంత ఏమంట ప్రేమ ఎక్కువే. అబ్బా, నా మొగుడు అలా వరి ఓపిస్తాడు కాసు. వరి పైసలు వచ్చినాక చంద్రారం చేయించుకుంటా అని మా చుట్టాలకు చెప్పిన. మిషన్ రాకముందే తోలినా, ఎంతో గులుగుతాడో ఏమో అడిపోయినాక. చంద్రారం చేయించుకుంటా అనుకుంటాను గాని నాకు అప్పమూతి మొగుడు చేయించద్దా? చేయించకపోతే కొద్దిసేపు అలిగింది అనుకో ఆయనే చేయిస్తాడు. మంచి డిజైన్ చేయించుకోవాలి. రవలి, ఓ రవలి, ఏం చెప్తానవే? ఎండిపోయిన అబ్బా, అలా కారపూస కూడా వేసినట్టున్నావు కానీ. అవు, మిరపకాయలు కూడా వేసిన. అబ్బా, మిరపకాయ అంటే మంట, కారపూస అయితే కాంబినేషన్ మంచిగా ఉంటది. మంచిగా ఉంటే ఉండని గాని గిట్టెందుకు వచ్చినవే? ఏం లేదే, నా మొగన్ని జుట్టు కొడు కొట్టించుకరమ్మని అప్పుడు పంపిన. ఇది వరకు అత్తలేడు. ఇంట్లో ఏం కూర వండలేదే. నువ్వేమన్నా కూర వండినావో అడకపోదామని వచ్చిన. నేనేం కూర వండినే? నేనేం కూర వండలే. నిన్న టమాటా కూర ఉంటేనే వరి కోపి తను తినిపోయాడు. ఇక ఇంట్లో ఏం కూరగాయలు లేక ఇక పోపు వేసుకొని తింటానా. అయ్యో, కూర వండపోతే నువ్వేం చెప్తావు రావాలి? వండితే వేయకపోదువా? అయితే పిరికడాన్ని అటుకులన్న పెట్టే, బుక్కిపోతా. నేను నేర్చుకునే పిడికాడు అలా చిటికాడు అన్ని తిన్నా. ఇవే ఇల్లు నీకేం పెట్టాలే? ఇక ఉన్నాయే గిన్నె అంటాను. గిన్నె 2 ఉన్నాయి. ఇవేందే? గివ్వానే. ఇగో ఏడాది పన్నా కాబట్టి నీకు గిన్నె కనగానే పడతానే. ఇగో దగ్గర కంట చూడు ఎన్నన్ను ఉన్నాయో. ఇక గిళ్ళకెళ్ళికి ఏం పెట్టాలి చెప్పు? ఇవే ఉన్నాయి. ఆ పుత్తన్న పెట్టే చెప్తినా పడదానే. పుత్తడిది లేదు, ఇత్తడిది లేదు. నాను ఈ నుంచి నీకు పెడితే ఎటు కాకుండా ఉంటాయి మళ్ళా. పాపపు దానా, నేను మిట్ట చూస్తా అంటే నువ్వు లట్ట తింటున్నావు. నీకు జిట్టు తాకుతుంది. పెట్టు. గిట్ల జిట్టు తాకుతుందనే పోకేసేటప్పుడు 4 వాట్లు నా మీదకెళ్ళి తిప్పి తుప్పు అని మోర్లేసిన. నువ్వు జిట్టు తీసుకునేటప్పుడు అని ఉంచితే వాటి మీద పడ్డదో పడలేదో గాని నువ్వు ఉంచితే నా మొఖం అంతా పడ్డది కదనే. పడ్డది కానీ గిన్నెన్న పెట్టే. నీ మీదనే ఎందుకు ఉంచుతానే? గిట్ల జిట్టు తీసి తువ్వాని ఉంచినా అని చెప్పిన. ఇంకోసారి పడకుండా ఉంచుతుంది. ఉంచమంటావా? ఉంచుడద్దు, ఒడుచుడద్దు. అబ్బ గిన్నెని పెట్టే, గావరైతుంది. నా మొగడు జుట్టు కూడా తెచ్చినాక నీకు కూడా గింత కూర వేసుకొస్తా గాని. నిజమానే, నీ మొగుడు జుట్టు కూడా తెచ్చినాక నువ్వు కూర ఎత్తావు కదా. వేసిత్తనే. అట్లయితే నేను తినిపిస్తా పాటు. నువ్వు ఏం వేసినావని చెప్పన్నే. నువ్వు వేసిన ఏ 2 పీరికడ పెడితే తెలుస్తుంది. ఓ పిసదానా, అన్నం ఉడికిందని ఒక్క మెతుకు పిసుకుతే తెలుస్తుంది. అన్నం మొత్తం పిసుకుతారానే తెలుసుతందుకు. నువ్వు సాత్రాలు ఎత్తే ఈయన ఓపిక నాకు లేదే. పెడతావా పెట్టు, లేకపోతే తొక్కేసుకొని తింటా. అబ్బో, అప్పటికి జుట్టుకోడి కూర పెడతాన్నావు కదనే. ఇగో నువ్వు ఇన్ని బుక్కు, నేను ఇన్ని బుక్కుతా. సరేనా? సరే.
కడుపు నిండింది రవలి చాలా అయ్యా పల్లీలు అన్నీ అయిపోయినాయి అని పళ్ళు బాగున్నాయి తిను ముక్కలు మంచి మంచి వేసుకోరా సరేనా సరే మర్చిపోయా మరి ఇంటికి వస్తా ఏం మర్చిపోను ఇగోనే జుట్టు కోడి కూర కదా మెత్త మెత్తటి ముక్కలు వేసుకరా సరేనా జుట్టు కోడికి మెత్త మెత్తటి ఉంటాయి అదే అవి గుడ్లు పెట్టి పెట్టి మొత్తం ఈడ్చుకొస్తాయి అయినా అవి బొక్కలతో తింటేనే మస్తు మజా ఉంటది ఇగో ఎట్లా నన్ను తీసుకురా అని గిట్టు తోడు గిన్నె నిండా వేసుకురా సరేనే ముక్కలు సరేనే పోతాను మరి సరే జల్దీ పంపి కూర అబ్బా జుట్టు కోడి కూరతోటి గింత అన్నం తింటయ్యాలా అవురా రవిగా నాకు పొలం ఓపించడానికి మిషన్ వస్తుందంటే అన్న 2 గంటల టైం ఉన్నది 2 బీర్లు వేసిపోదాం దాని 2 వెయ్యి 10 ఆగితివి భూమి గిర్ర 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 తిరుగుతుంది భూమి గిర్ర 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 తిరుగుతుంది నువ్వు మంచిగానే ఉన్నావురా నువ్వు బీరు తాగితే ఎండకు నిలబట్టేట్టున్నావు కానీ నీకు రిమ్మచ్చినట్టు దేవురా దేవు ఆయన నా మెషిన్ వచ్చిందో నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది నా పొలం కోసిందో పోయలేదో ఇప్పుడు నా పిల్లం పోయినాక పొలం కోపించినావంటే నేనేం చెప్పాలరా అద్దురా అద్దురా అన్నావు 2 బీర్లు తాగినావు 2 బీర్లు తాగినాక జుట్టు కోడి కోపిత్తివి జుట్టు కోడి కోపించిన నువ్వు తిన్నాక వాళ్ళకు రొట్టెలాంటివి ఒక్క జుట్టు కోడి 2 జుట్టు కోడ్లు పోయినాయి ఇంకా 10 బీర్లు అయినాయి ఏం ఏర్పడతలేవు ఏందిరా ఇది శంకరన్న పొలం ఇయ్యాలి కాకపోతే రేపు కోపియచ్చు కానీ నువ్వు దొరకడు నాతో తాగుడు నా అదృష్టమే అవునా రవిగా నీ అభిమానానికి ఇవాళ నా పొలం కోసుకుంటే నేను పోస్ట్పోన్ చేసిన మందు అయినాక ఇంగ్లీష్ ఎత్తందరు అయితేమే కానీ మరి మరదరు జుట్టుకోడు తెమ్మంటే ఈయన్నే కాల్చి 2 కొట్టించి ఇంటివి ఇంటికి పోయినాక జుట్టుకోడు తెమ్మంటే ఎటు పోయినామంటే ఏమని చెప్తావురా ఏం చెప్తున్నానే శంకరన్న ఓ పిసదానా జుట్టుకోళ్ళ కోసం ఊరంతా తిరిగిందే ఏడ దొరకలేదని చెప్తా ఎందుకు దొరకలేదని నలమొకపోడు అన్నది అనుకో ఓ పిసదానా జుట్టుకోళ్ళు ఎండకు నెరవేడి సత్తున్నా అని చెప్తానే మరి అట్లా చెప్తే మరదలు నమ్ముతారా ఎందుకు నమ్మదే శంకరన్న ఆ జుట్టుకోళ్ళ కోసం తిరిగి నేను నెరవేడి చల్లగా 2 బీలు వేసినా అని చెప్పేస్తనే అంటే అట్లా కూడా నమ్ముతారా మరదలంటే మరదలురా కానీ మీ వదిన అట్లా కాదురా ఓరి నల్ల మొక్క పోడా పని పాతరా ఏదో జాతర పోయినట్టు వరి కోపించేది పక్క పెట్టి ఎవడో తొమర కలిస్తే నీ కడుపు కొట్టుకపోతుందని కాలు భూమి మీద నిలబడకుండా తాగి ఇంటికి ఎట్లా వచ్చినామని పొట్టు తిడుతుందో మరి బాగా తాగిండు ఏమన్నంటే ఈ పంత వాళ్ళకి కొడతాడో అని చప్పడుకుంటుందో ఏం తెలియదు ఫోన్ అయితే పోతా కడుపు నిండా తాగినా ఇప్పుడు నేను మాట్లాడేదే ఎవరైనా పట్టించుకోవాలి వేరేటోళ్ళు మాట్లాడితే నేను పట్టించుకోను అర్థమైతుందారా అర్థమైంది సరే ఇంకో బాగా తాగిన చూస్తే నిన్ను బాగా తాగిపోతలు కావచ్చు అనుకుంటారు ఎవరు చూడముందు చెప్పన్నా నా ఇంటికి నేను పోతా సరేనా సరే అన్న మెల్లగా నువ్వు కూడా పోరా నువ్వు ఇద్దరు 10 పోతామారా నీ అవ్వ అన్న అయితే మెల్లగా పంపిస్తా అందుకని జట్టు అంటాను అద్దురా అంటే ఇప్పుడు ఏం చెప్పాలి ఇంత చక్కగా ఉందామనుకున్నా వైరస్ తప్పుతాను మస్తు షేడ్స్ ఉన్నారా నీలో కదా పోతా మిషన్ రాలా తాగినంట ఏమంటుందో చూస్తా అగో ఏంది వారి గోపి అంటే ఊపుకుంటాను మిషన్ రాలే నువ్వేంటివైనావు పైసలు ఎక్కడి నేను ఆసామిని గట్ల పోయి ఇట్లా అడిగితే
1,00,000 రూపాయలు ఇస్తారు. పైసలు ఎక్కడ చీపుగా తీసేస్తాననేదే నన్ను. ఎవరిస్తారు నీకు 1,00,000 రూపాయలు? అరే ఎవరైనా ఇస్తారు. నాకు భూమి లేదా, నాకు ఇల్లు లేదా? నాతో జోగెత్తానవా? వరి కోపించినవా లేదా? కోపించినవా కోపియలేదా అంటాను. నీ పొలం కాడికే వెళ్ళే బెల్ట్ షాప్ కన్నా ఆయన రేపు కోపిస్తుంది. నిన్ను చీపినందుకొని చంపుతా. పొలం కోపిరా మొగుడా అంటే బగ్గ తాగత్తన్నావా? ఏంది కట్టుకున్న మొగల్ని పట్టుకొని చీపుతో కొడతా అంటావా? నన్నే మెడలు పట్టుకుంటావా? అబ్బా ఆడదాన్ని మనం ఊకున్నా. ఆడవాళ్ళని కొడితే పాపం తాగుతుంది. కంట్రోల్ శంకరిగా కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. నువ్వు నా కళ్ళమ్మ కూడా కనబడకే చెప్తానా? ఇంటికన్నావో నీ అబ్బగారు ఇంటికన్నావో నాకు బీపీ రేపుతాను. నీ అబ్బా నన్ను నువ్వు చీపుతో కొడతావని నీకు ఎన్ని గుండెలే? నిన్ను కొట్టడానికి ఎన్ని గుండెలు కావాలి? నా ఒక్క గుండె అబ్బా నీ అవ్వని కొట్టని నన్ను కొడతాను అని నేను కొడతానా? ఎవరన్నా చూస్తే ఇచ్చేది మనం పోతుంది. మూడు గంట చెప్తాను అని ఇంత బలం లేకపోతే పొలం అంటే పొలం గోపి మన చెప్పినా పొలం గోపి మరి పేరు చెప్పగానే నాపించుకోడు ఎవడు? ఉన్న కోపం అంతా నా మీద తీస్తాను. నాకెళ్ళి కోపం పొట్టు పొట్టు చంపాను. చిన్నప్పటి సంది మా అమ్మ కొట్టలే, మా అయ్య కొట్టలే. నీ అమ్మ పిల్లని నేను కొట్టాను. పెళ్ళ వేడాడు కొట్టింది. ఇవాళ రాకపోతే రేపు మా అత్త కొట్టకే. నేను అమ్మ చిన్న పోరాడు కదా, పడికి పోకపోతే కొట్టినట్టు పట్ట 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 చంపుతారు వారు. అదే పేరు ఇప్పుడు తాగిందని చెప్పడకున్నా అదే నేను మర్రబట్టింది అనుకో. ఏం చెయ్యా అదే ఈతకమ్మలన్నీ రుచుకపోతానే. తాగింది తెప్ప దిగింది కానీ ఇంకో తాప ఎప్పుడు తాగా. నా పని నేను చూసుకుంటానే. కొట్టకే. ఇప్పుడు నీతో ఏం మాట్లాడా? నీ సంగతి రేపు పొద్దుగా చెప్తాగు. ఇంకా పొద్దున నా సంగతి ఏం చెప్తావే? పొత్తటి కూలి ఇప్పుడే తిత్తివి. ఇంకో తాప తాగనే. తాగే ముందు ఉండాలి. రవిగా ఇప్పుడు నీ పేరు చెప్పిందనుకో నీ ఇంటికి వచ్చి లొల్లి పెడతదిరా. అందుకే చెప్పలే. పాపం దావత్ ఇచ్చినావు కదా, దావత్ ఇచ్చినావు నీ ఎందుకు తిట్టి అన్నాని పేరు చెప్పలే. చి ఆ తాగుడేంది, ఈ దెబ్బలు తినుడని. ఇంకో తప్ప నేను దాగా మిషన్ అయినా రేపు అత్తడో రాడో. రేపు రాకపోయింది అనుకో నా ఇంటి పలిగినట్టే. అయ్యా ఇవాళ నాకెందుకో ఎడవక నదురుతాంది. అంతేనా? పోయిపోయిన పిల్లలతో దెబ్బలు తిన్నా. ఈ పంత పులుసు చేసింది. ఇటు వస్తుంది, అటు మెసులు తట్టెని వస్తుంది. ఈ పంత పర్ర అన్నది. ఈ పంత
పర్ర పర్ర అన్నది. నీ బొందరా నీ బొంద బతుకుచాడా గంటగానే భయపడతాను. నిన్ను చూస్తే భయం కాదు నిన్ను చేసిన పనికి జల్లు అంటాంది. నేనేమన్నా గాని పొలం గోపి పోవా? అగో పొలం గోపియపోయినావా అంటాను. మిషన్ అయిన అత్తానన్న రానే నిన్ను వచ్చిందట్నా? వరి గోపిస్తాను పోయి తాగొచ్చినావు. నాకు కోపం రాదానే గంటలు కొట్టినా. ఆయన మిషన్ అయినా నీకు ఫోన్ చేసిండట. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అందుకే నాకు ఫోన్ చేసిండు. నేను రేపు రమ్మని చెప్పిన. బాగా అత్తడు పోదాం పొలం కాడికి. నువ్వన్నది కూడా కరెక్టేనే రవలి. పనిడిచి పెట్టిపోయి తాగితే ఎవరికైనా కోపం వస్తుంది. నాది బుద్ధి తక్కువ అట్లా తాగిందే. ఇంకో తాప తాగా సరేనా? సరే నేను కొట్టినందుకు నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు పొలం కాడికి పోయి పొలం కోపించినాక పొట్టెలు కోసుకొని వద్దాంపా. ఏంది మన పొలం కాడ పొలం కోపించినాక పొట్టేలు కోసుకొని వద్దామా? అప్పు నీకు ఎంత ధైర్యం వచ్చిందే? మళ్ళా నీ మూడు మారితే పొట్టేలు క్యాన్సర్ అని కోడి కోస్తావు. సరే పొలం కాడికి పోయి పొలం కోసినాక పొట్టేలు కోసుకొని వద్దాం సరేనా? చెప్పరా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొమ్మరాస్ క్రియేషన్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.